నంద్యాలకి సంబంధించినటువంటి శ్రీనివాస్ గారిని అలాగే తిమ్మారెడ్డి అన్న గారిని మన వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్లో మంచి స్థానాలను కల్పించడానికి జనరల్ సెక్రటరీగా ఒకరిని తర్వాత అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్గా కల్పించినందుకు మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని టార్గెట్ చేస్తూ అన్యాయంగా అక్రమంగా కేసులన్నీ పెట్టి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. మరీ ముఖ్యంగా పేదరికంలో ఉన్నవారిని ఈరోజు వారికి పార్టీ రంగుల్ని అంటిస్తూ వాళ్ళ ఉద్యోగాల్ని ఈరోజు కాజేస్తూ డీలర్షిప్లని రద్దు చేస్తూ అలాగే అంగన్వాడీ ఉద్యోగాలను అమ్ముకుంటూ ఈ రకంగా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో లీగల్ సెల్ అనేది చాలా బలంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి నంద్యాల జిల్లా అధ్యక్షులుగా రామసుబ్రహ్మణ్య గారిని ఎన్నుకొని అలాగే నంద్యాల టౌన్గా మన ప్రతాప్ రెడ్డి గారిని ఎన్నుకొని గ్రీవియన్స్ సెల్ అని చెప్పేసి వివేకానంద రెడ్డి గారికి అలాగే సీనియర్ అందరూ అడ్వకేట్లు అందరూ ఉన్నారు. వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు మా లీగల్ సెల్ పెద్దలందరినీ కూడా కోరేది ఒకటే, కార్యకర్తల్ని నాయకుల్ని ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందో అలాంటప్పుడు మీరందరూ కూడా వాళ్ళకి మనోధైర్యాన్ని అందిస్తూ పోలీస్ స్టేషన్లో కావచ్చు లేకపోతే కోర్టులో కావచ్చు మీ వంతు సహాయ సహకారాలు వాళ్ళకి అందించమని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడే కాదు, నేను అభినందించాల్సిన విషయం కూడా ఏంటంటే పక్కన జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళని సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఎన్నో కేసులు పెట్టి నంద్యాలకు తీసుకొచ్చినప్పుడు కూడా లీగల్ సెల్ బలంగా పనిచేసింది. దానికోసం కూడా వీరికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రానున్న ఇంకొక సంవత్సరన్నర కాలం 2 సంవత్సరాల కాలం పాటు ఇదే విధంగా ఈ కుటుంబ ప్రభుత్వంలో కొనసాగుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఆ సమయంలో మీరందరూ కూడా వారికి దండగా నిలవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ మరొక మారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నేను మా నంద్యాల నియోజకవర్గ లీగల్ సెల్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జనరల్ సెక్రటరీగా నా పేరు ప్రపోజ్ చేసినందుకు శిల్పా రవీంద్ర గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మేము నంద్యాలలో లీగల్ సెల్ వైఎస్ఆర్ లీగల్ సెల్ బలంగా ఉంది. అయితే మేము ఇంకా పార్టీ యొక్క బలోపేతానికి మా అడ్వకేట్స్ అందరూ కృషి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో పార్టీ కార్యక్రమాల్లో కూడా మా అడ్వకేట్స్ ఇన్వాల్వ్ చేయడానికి మేమందరం ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా నాకు ఇచ్చినటువంటి స్టేట్ జనరల్ సెక్రటరీ పదవికి సరైనటువంటి న్యాయం చేస్తానని చెప్పి అదేవిధంగా నన్ను గుర్తుపెట్టుకుని నా పేరు ప్రపోజ్ చేసినందుకు శిల్పా రవి గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మాకు శిల్పా రవి అన్న గారు వైసీపీ లీగల్ సెల్ స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా మా మీద బాధ్యతాయుతంగా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి అలాగే మన జిల్లా అధ్యక్షుడు రాంభూపాల్ రెడ్డి గారికి మాకు స్టేట్ లెవెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ మాకు ఇచ్చినటువంటి బాధ్యతను మేము నెరవేరుస్తామని శిల్పా రవీణ గారికి మరీ థ్యాంక్స్. మా అన్నయ్య రామసుబ్బయ్య గారికి, జిల్లా అధ్యక్షుడు రామసుబ్బయ్య గారికి, మా టౌన్ ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి గారికి, ఓబుల్ రెడ్డి గారికి, అలాగే మా తిరుపతి గారికి, మా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు వివేకానంద రెడ్డి గారికి మరియు నా తోటి సహకారులందరికీ
ఈరోజు ఎంతో సంతోషకరమైనటువంటి విషయము. ఎందుకంటే ఈరోజు నంద్యాల వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ ఈ రాష్ట్రంలోనే బలమైనటువంటి ఆర్గనైజేషన్. దానికి శిల్పారవణ మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మా లీగల్ సెల్కు అండదండలు ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు మా లీగల్ సెల్కి స్టేట్కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈరోజు తిమ్మారెడ్డి మరియు సీనన్న ఇద్దరు సమర్థులైనటువంటి నాయకులు. వీళ్ళిద్దరు పార్టీ కోసము లీగల్ సెల్ కోసం అనునిత్యం పనిచేసినటువంటి నాయకులు వీళ్ళిద్దరు. సో వీళ్ళ యొక్క సమర్థతను వీళ్ళ యొక్క నాయకత్వాన్ని గుర్తించి శిల్పారవణ మన లీగల్ సెల్ కమిటీ మొత్తం కలిసి రాష్ట్రానికి వీళ్ళిద్దరిని మరి వాళ్ళ నాయకత్వానికి మనం నివేదించడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా స్టేట్ పదవుల్లో ఉండాలని చెప్పేసి దాన్ని సహకరించేటువంటి రవణ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడైనటువంటి భూపాలరెడ్డి గారికి, అదేవిధంగా మనోరెడ్డి గారికి మా నంద్యాల వైఎస్ఆర్ పార్టీ జిల్లా లీగల్ సెల్ తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం.